వచ్చేసి రేపు 14వ తారీఖు అనుకుంటారు. రేపు 14వ తారీఖు నుంచి అయితే పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర అయితే ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తుంది. ఇది ఓవరాల్గా జనసేన అయితే ఈ అసెంబ్లీ స్థానాల్లో అయితే కొంచెం స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. 20 సీట్ల నుంచి 30 సీట్లలో. మరి ఈ సీట్లు మ్యాక్సిమం ఒక 2-3 సీట్లు 4-5 సీట్లు తప్ప మిగతా అన్ని సీట్లు కూడా ఆల్మోస్ట్ జనసేనకి ఇచ్చేలా కనిపిస్తుంది. మరి ఈ సీట్లో ఉన్న టీడీపీ నేతలు కావచ్చు, అసెంబ్లీ సీటు కోసం ఎదురు చూసిన వాళ్ళు కావచ్చు, మరి ఎలాంటి అసమ్మతి బయటికి వెళ్ళగలుగుతారో చూడాలి. అది వచ్చిన ఈ సీట్లు అనౌన్స్ చేసినాకనే బయటకు వస్తుంది. మరి అప్పటిదాకా అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దాకా అయితే వైసీపీలోనే రెబల్స్ అంటే కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి బహిరంగంగా రావడం చూసాం, ఆర్కే లాంటి వాళ్ళు. కాబట్టి మరి రేపొద్దున మీరు వీళ్ళు టీడీపీ సీట్లు అనౌన్స్ చేసినాక జనసేన ఇచ్చిన ఏరియాలలో, అలానే బీజేపీ కలిసి బీజేపీ ఇచ్చిన ఏరియాల్లో మరి టీడీపీకి ఎలాంటి వ్యతిరేకత వస్తుందో వేచి చూద్దాం.